కథ పేరు చిన్న దీపం పెద్ద మార్గం. సిరిసిల్ల అనే పట్టణంలో గాయత్రి అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమెకు చదువంటే అమితమైన ఆసక్తి. కానీ ఇంటి పరిస్థితులు బాగోలేదు. తండ్రి ఆటో డ్రైవరు, తల్లి హస్తకళలు చేసేది. వాళ్ళు గాయత్రికి కావలసిన పుస్తకాలు కొనలేకపోయినా ఎప్పుడూ ప్రోత్సహించేవారు. ఒకరోజు స్కూలులో సైన్స్ ప్రాజెక్టు ఉంది. ప్రతి విద్యార్థి ఒక చిన్న ఆవిష్కరణ చేయాలి. అందరూ ఆధునిక వస్తువులు ఉన్నాయి. మోటార్లు, బ్యాటరీలు, వైర్లు. అయితే గాయత్రికి ఏమీ లేవు. ఆమె ఇంట్లో పాత బుట్టలో కొవ్వొత్తి, పగిలిన అద్దం, ఖాళీ టిన్ను బాక్సు కనిపించాయి. ఇవే నాకు ప్రయోగం చేసే సాధనాలు అనుకుంది. ఆమె టిన్నులో కొవ్వొత్తి వెలిగించి దాని ముందుకు అద్దం పెట్టింది. వెలుగు అద్దంలో నుంచి ప్రతిబింబించి గదిలో ఎక్కువ ప్రాంతం వెలిగింది. అదే ఐడియాతో చిన్న వెలుగు కూడా పెద్ద మార్గాన్ని చూపుతుంది అనే శీర్షికతో ప్రాజెక్టు చేసింది. ప్రదర్శన రోజున అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె సాధారణ వస్తువులతో అద్భుతం చేసిందని. టీచర్ చిరునవ్వుతో, గాయత్రి, చిన్నదానివైనా వెలుగులా నీ తెలివి పెద్దది అని అన్నారు. కొంతకాలానికి ఆమెకు స్కాలర్షిప్ వచ్చింది. పేదరికం అడ్డు కాదు అని నిరూపించింది. నీతి: మన దగ్గర ఉన్న దాంట్లో ఉత్తమాన్ని వెలికి తీయటమే విజయం. వెలుగు పెద్దదిగా ఉండటం కాదు, అది చీకటిని తరిమెయ్యగలగటమే గొప్ప.